హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మీకైతే అర్థమైపోయి ఉంటుంది తమ్నైల్ చూసి అయితే. ఇదైతే మా విలేజ్కి అయితే వచ్చినాం మేము. ఇక సమ్మర్ హాలిడేస్ కాబట్టి 1 మంత్ అయితే గడిచిపోయింది అప్పుడే. ఇక చూస్తూ ఉండగానే ఇంకా మేమైతే కవ్వాల దగ్గర పోచమ్మ దగ్గరికి అయితే పోతున్నాం. కవ్వాల్లో పోచమ్మ దగ్గరికి పోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 7 ఇయర్స్ పడ్డాయి కానీ ఇక అనుకుంటా అట్లనే పోయింది. ఈరోజు అయితే దర్శనం అయింది. అలా అని చెప్పేసి షార్ట్ కట్ రూట్లో అయితే పోయినాం. పోయేసరికి అయితే రోడ్డు ఘోరంగా ఉన్నది. అది పోయి అయితే డైరెక్ట్ మనం దాంట్లోనే కాలువలనే పడతాం, అంత డేంజర్ ఉన్నది. ఇంకా నేను మెయిన్ రోడ్కే పోదామన్నా కానీ మా బావ అయితే ఇట్లనే తీసుకుపోతా అని చెప్పేసి తీసుకొచ్చింది. కానీ పిరికిళ్ళు చేతుల ప్రాణాలు పెట్టుకొని ఉన్నాం, అంత ఘోరంగా ఉన్నది అన్నట్టు రోడ్డు. పోతా అంటే మొత్తం మట్టి పోసిర్రు, రోడ్లు మొత్తం లొందలు ఉంటుంది. వర్షాకాలం అయితే రోడ్డే పనికిరాదు అట్లున్నది. ఫైనల్లీ అయితే ఇంకా వచ్చేసినాం అన్నట్టు. ఇంకా పోయేసరికి మేమైతే 7:30 అయింది. అప్పటికే ఇట్లా గిరిజనులు ఉంటారు అక్కడ, గోండు వాళ్ళైతే వచ్చి రొట్టెలు కానీ అవన్నీ చేస్తారు, వంటలు కూడా చేసిర్రు. అంటే దేవునికి నైవేద్యం పెట్టి అయితే వాళ్ళు తింటారు అట. ఇక్కడనైతే నేను వాళ్ళని కూడా వీడియో తీసిన, మీకు చూపిస్తా. ఇక్కడ మా పాలెళ్ళు అట, మాకైతే తెలియదు. ఫస్ట్ టైం వాళ్ళు కూడా మాకు దేవుడి దగ్గరనే కలిసిరు అన్నట్టు. మామూలుగా మాట్లాడుకుంటూ ఉండేసరికి వీళ్ళు మన పాలెళ్ళు అని చెప్పేసి అయితే మా బావ అయితే చెప్పిండు అన్నట్టు. అప్పటికి కూడా ఆయనకు తెలియదట, వాళ్ళకి ఈయన కూడా తెలియదు. ఇక మా పాప అయితే వాళ్ళతో పోతా అని ఒకటే ఏడ్చులు అన్నట్టు. ఇంకా పెద్దమ్మ పని తీసుకుంటా వాళ్ళతోనే ఉన్నది. ఇక్కడనైతే కాళ్ళు అయితే కలుపుకుంటున్నాం. మస్తు చల్లగా మంచిగా ఉన్నది చెట్ల కింద. ఇంకా అంతకుముందు అయితే మంచిగా చల్లగా ఉండేదట, చెట్లు పక్కన ఇవన్నీ ఉండేటి. ఇప్పుడైతే అందరైతే దొంగ భూములు అనేటి అంటారు కదా, ఇవన్నీ అయితే నరుక్కొని అయితే భూముల్ని వేసుకొని ఇట్లా పంటలు అయితే పండించుకుంటారు. మొత్తం గిరిజన ప్రాంతం కాబట్టి అట్లనే ఉంటుంది ఆ సైడు, జన్నారం అన్నట్టు. ఈడ చూస్తున్నారుగా, ఇప్పుడే అలుకు చల్దామని చెప్పేసి అతనైతే కుండలు అయితే రెడీగా పెట్టి ఉంచిండు. ఈ కుండల్లో కలిపి అయితే అలుకైతే చల్లుతాడు అన్నట్టు. ఇదే ఆ దేవత అన్నట్టు. ఈ గ్రామ దేవత వచ్చేసి అయితే 70 సంవత్సరాల కిందటి దేవత అన్నట్టు. ఈ దేవుణ్ణి అయితే ఇట్లనే పోతా ఉంటే ఇంకా దారిలో అయితే ఒక అడవిలో పోచమ్మ తల్లికి పెద్ద చెట్టు కనిపిస్తుంది. తనైతే చాలా అలసిపోయి చెట్టు కింద నిల్చుందంట. కూర్చొని తెల్లారేసరికి తనే అయితే దేవత అయిందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే అందరూ ఈ దేవతనైతే పూజలు చేస్తారు. ప్రతి ఏడాది అయితే మేకలు కానీ కోళ్ళతోనైతే ఇక్కడికైతే జాతర కూడా జరిపించుకుంటా ప్రతి ఒక్కరు వస్తారన్నట్టు. ఇక అందరికీ నైవేద్యాలు పెట్టే వాళ్ళు కానీ ముడుపులు కట్టుకునే వాళ్ళు దేనికి దానికే ఉంటుంది. ఇక్కడ గుర్రాలు అంటారు వీటిని, గుర్రాల కింద కూడా వేస్తారు అన్నట్టు. ఇవన్నీ చేయించుకొని అయితే వస్తారు ఇక్కడికి. చాలామంది అయితే మొక్కుకుంటారు అన్నట్టు. మొత్తం ఇగో ఇట్లా ఉంటుంది. దీనికి టెంపుల్ కడదామంటే దేవుడు అయితే అసలు కట్టనిత్తలేదంట ఇక్కడ. అందుకని చెప్పేసి ఇట్లా రేకుల కిందనే ఇట్లా చిన్న పందిరి కింద అయితే ఈ దేవత వెలిసిందట. నేను ఈ దేవత గురించి అయితే కనుక్కుందాం అనుకున్నా, కాకపోతే అడగలేకపోయినా. అక్కడ అడుగుతా బాగుండు అని అనుకున్నా, ఇంకా అడగలేదు. ఇదైతే పోతలింగన్న అంటారు ఇక్కడ. దానికి ఎదురుగానే ఈ దేవత ఉంటుంది. ఇగో ఈయనే ఇక్కడైతే ఈ దేవతని పూజిస్తారంట రోజు పొద్దుగాల వచ్చి. ఇగో వీళ్ళైతే ఇక్కడ చూడండి మంచిగా చిన్నగా ఏమేమో చేస్తారు. వాళ్ళు అట్లా చేస్తుంటే మస్తు అనిపించింది నాకైతే. ఇవి కూడా మొక్కుకున్న వాళ్ళైతే శివలింగాలు అట్లయితే చేపించి పెడతారనమాట. ఇక్కడ అయితే అలకైతే వేస్తారు. ముగ్గు అయితే నేను వేసిన అన్నట్టు. నాతో పాటు అక్క కూడా వేసింది. ఇక్కడైతే చుట్టూ అయితే తిరుగుతాను. ఇక చుట్టూ తిరగాలంటే ఇట్లా చూడండి, చుట్టూ పొలాలు ఉంటాయి, పింఛనేసారు చుట్టూ. ఇట్లా వంటలు కూడా వేసుకొని తింటారు ఇక్కడ దేవుని దగ్గర. కాకపోతే మేము చేసుకుందాం అనుకున్నాం, కాకపోతే చేసుకోలేదు. నెక్స్ట్ టైం కనుక చూద్దామని చెప్పేసి అయితే వేయలేదు. ఇక్కడైతే మేము తీసుకుపోయినా ఇంకా ఓడి బియ్యం అంటారు కదా నార్మల్గా, ఆ బియ్యం పోసినాము. ఇట్లా అతనికి అయితే ఇస్తున్నాం. అతనైతే బొట్టు పెడుతుండే స్వామి అందరికీ. ఇంకా అతను పెట్టిన తర్వాత అయితే మనకి ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని మొక్కుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి అయితే కోడి పుంజలు అనేటివి కోసుకుంటారు. మేము కూడా ఇక కోడైతే తీసుకుపోయినాం, జుట్టు కోడైతే పట్టుకపోయినాం. ఇక్కడనైతే ఇంకా దేవుడికి అయితే మంచిగా మొక్కుకుంటున్నాం అన్నట్టు. ఆయనతో పాటు అయితే మా పాప అయితే బాగా మాట్లాడుతుంది. ఆయన అయితే మాట్లాడుతూ ఉంటే ఆమె కూడా మాట్లాడు అన్నట్టు. ఇక్కడైతే 7 పోచమ్మలు అయితే ఉంటాయి అన్నట్టు. ఆ 7 పోచమ్మలకైతే ప్రతి ఒక్కరైతే కొలుస్తూనే ఉంటారు. మంచిగా జరుగుతుంది. నేనైతే ఫస్ట్ టైం పోయినా, ఎప్పుడు పోలేదు ఇక్కడికైతే. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. మంచిగా మైండ్ మొత్తం రిలాక్స్ అయింది. మంచిగా అసలు నిజంగా ఒక దేవతనే ఇట్లా నిజ స్వరూపం చూసినట్టు అనిపించింది అన్నట్టు. అంత బాగుంది అక్కడ. చూస్తున్నారు కదా మీకు కూడా. ఇదే మా కోడి అన్నట్టు. మా బావ అయితే కోడి పట్టుకున్నాడు, కోడిని అయితే వీడియో తీస్తాడు. నేనైతే ఇక పప్పు పలారం కూడా 5 కుప్పలు అయితే పోస్తాను. మనం తీసుకుపోయినా ఏదైనా పప్పు పలారం అట్లా ఉంటాయి గిట్ట మనం 5 కుప్పలు పోసి అయితే పెట్టాలి. ఎందుకంటే పోచమ్మ తల్లికి అయితే ఇట్లా 5 అయితే పోస్తారు అన్నట్టు. అతనైతే మాకు బొట్టు కూడా ఇస్తాడు, పోచమ్మ బొట్టు. ఇదైతే ఉంచుకోవాలి. మనం వెంబడి ఉంచుకుంటే కూడా చాలా మంచిది. ఇంట్లో పిల్లలు ఏడ్చినా కానీ వాళ్ళకు కూడా పెడితే కూడా మంచిది అన్నమాట.
అనమాట. అందుకని చెప్పేసి అయితే బొట్టు కూడా తీసుకుంటాం. ఒకరికొకరం ఇంట్లాగా అయితే ఇంకా మొక్కుకుంటాం అన్నట్టు. చూస్తున్నారు కదా వెనకాల ఎలా ఉందో దేవుడు అని చెప్పేసి అయితే. ఇక్కడ టెంపుల్ కావాలంటే అక్కడికి ఒకటే ఆసం కావాలంట ఈ దేవతకి. అంటే ఇక ఎంత పొడుగు ఆసం ఉంటే అంత పొడుగు కావాలంట. కానీ అంతటికి ఒకటే ఆసం అంటూ అయితే దొరకదు కదా, 2-3 ఆసాలు అయితేనే ఆ గుడి అయితే అవుతుంది అన్నట్టు. ఇక ఎప్పటికైనా ఈ గుడి కాదని చెప్పేసి అయితే గ్రామస్తులు అయితే కూడా చెప్తున్నారు. ఎందుకంటే అంత పొడుగు ఆసం అనేది ఎవ్వరు చేయరంట వడ్లోళ్ళు కూడా. ఆసం అంటే మీకు తెలుసా, అంటే ఇట్లా కట్టెలతో ఉంటాయి ఆసాలు అని చెప్పేసి అయితే మా సైడ్ అయితే అట్లనే మాట్లాడతారు. అంటే వడ్లోళ్ళ దగ్గర దొరుకుతాయి ఆసాలు అనేటివి, ఇట్లా దూలాలు ఆసాలు అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడతాను నేను. ఫోన్ అయితే అక్కడ పక్కన కింద పెట్టేసి అయితే కొబ్బరికాయ కొడుతుండేట. ఇప్పుడు పోతలింగన్న దగ్గర అయితే కొట్టి పోషమ్మ దగ్గర అయితే 2 కొబ్బరికాయలు అయితే పెట్టినాం. ఒకటి పెట్టి ఒకటి తీసుకొద్దామని అనుకున్నా, కాకపోతే నాకు మర్చిపోయినా, 2 అక్కడనే పెట్టేసి వచ్చిన. ఏం కాదు, ఆ దేవత నన్ను మర్చేలా చేసినట్టున్నది, నాకు అనిపించింది అట్లనే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఇంతకుముందు ఇంతగానం ఇట్లా ఫెసిలిటీస్ కూడా బాగా ఏం లేకుండా అంట, ఇప్పుడిప్పుడే కొన్ని జరుగుతున్నాయి. ఇక్కడైతే కోడి అయితే కొరుపు ముట్టిస్తాను మేము. కోడిని ఇప్పుడు తీసుకొచ్చాను. జుట్టు కోళ్ళు అయితే అస్సలు సతాయిస్తాయి అబ్బా, అసలు తొందరగా కొరుపు అయితే అస్సలు ముట్టాయి. ఇంకా బియ్యం అయితే పోసి అయితే ముట్టిస్తున్నాం, అయినా కూడా అది ముడతలేదు, అట్లనే చూస్తాను చూడండి. అందుకని చెప్పేసి చిన్నగా వాళ్ళు మా పాలల్లో కళ్ళు కూడా తెచ్చిర్రు, తెల్లగళ్ళు. అది పోసిన తర్వాత అదైతే పోసాక అప్పుడు జడి ఇచ్చింది అన్నట్టు, అంటే కొరుపు ముట్టింది అంటారు. జడి తీయడం అంటే మేక పిల్లలు అయితే జడి తీస్తే. ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది అక్క వాళ్ళతో వెళ్తా అని చెప్పేసి. ఇక ఏమనిపించింది ఏమో, అన్ని రక్త సంబంధం లాగానే అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మేము పాలొల్లం కదా, ఇంకా తర్వాత వచ్చేవిలేరా అని చెప్పేసి అయితే అంటున్నాం మేము. వీడియోని వస్తే మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు ఉంటా మరి. వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదం.